పరబ్రహ్మణే నమః. అథర్వవేదము 10వ కాండము 5వ సూక్తంలో 24వ మంత్రం. ఇందులో విషయము ఆప్త పురుషులు మమ్ము పాపములో పడనీకుందురుగాక. ఆప్త పురుషులంటే లోక కళ్యాణం కోరేవారు, సమాజ హితము కోరేవారు, మంచిని బోధించేవారు, వాళ్ళు ఆప్త పురుషులు. వాళ్ళు మమ్మల్ని మేము పాపములో పడిపోకుండా పవిత్రంగా శుద్ధంగా ఉండేట్టు చేయుదురుగాక అని ప్రార్థన. ఓం హరిప్రా అపో అపరిప్రమస్తత్ ప్రాస్మదేనో దురితం సుప్రతీకాః ప్రదుష్వాప్న్యం ప్రమలం వహంతు. ఇది మంత్రం. ప్రతిపదార్థం ఆపహ స్వచ్ఛమగు నీరు మలమును దూరము చేయునట్లు. ఆపహ ఆప్తపురుషులు. హరిప్రాహ స్వయం నిష్పాపులై పాపము లేనివారై అస్మత్ మా యొక్క రిప్రం అంటే పాపమును ఆపవహంతు దూరము చేయుదురుగాక. ఇది ప్రతిపదార్థం. ఆప్త పురుషులైనటువంటి వాళ్ళు అంటే ఎవరందరూ సమాజాన్ని శ్రేయస్సు కోరేవాళ్ళు, సమాజంలో ఉన్న వాళ్ళందరినీ పాపాలకు దూరం ఉండేట్లు బోధ చేయాలి. చేసే ముందు వాళ్ళు స్వయంగా నిష్పాపులై ఉండాలి. అలా పాపం చేయని వాళ్ళై ఉండాలి. వాళ్ళు మంచి మార్గంలో ఉంటూ మంచిని బోధించాలి. మనం ఎక్కడికి వెళ్ళినా సరే గుడికి వెళ్తాం నమస్కారం పెట్టేసి వచ్చేస్తున్నాం. అక్కడ దక్షిణలో వేస్తున్నారు, అన్నీ అయిపోతే కొబ్బరికి కొట్టేస్తున్నారు. అక్కడ ఉండేవాళ్ళు వీళ్ళకేమీ బోధించరు. వీళ్ళు అది కోరి అక్కడికి వెళ్ళరు. పూజ చేసాం అయిపోయింది, మళ్ళీ మన గోల మందే. అంతే తప్ప అక్కడికి వెళ్ళాము ఏమి నేర్చుకున్నామని మనకు ఉండదు, చెప్పాలన్న వాళ్ళకి ఉండదు. సుప్రతీకాః మంచి మనసు నిర్మల హృదయము గల సుజనులు అస్మత్ అంటే మా నుండి దురితం దుష్టాచరణ హేనః పాపమును అంటే మలో మాలిన్యమును మలమును దుఃస్వప్న్యం అంతఃకరణంపై పడిన దుష్ట సంస్కారములను దుస్వప్నములను ప్రవహించు తొలగింపు చేదురుగాక. అంటే మానసిక మాలిన్యాలు అంటే దుర్గుణాలు, దురాలోచనలు ఇవన్నీ కూడా దేంతో సమానం? మలంతో సమానం అంటున్నాడు. మలం అనేది ఎప్పుడైనా మన దగ్గర ఉంచుకుంటామా? ఏ రోజు విసర్జన చేస్తే సుఖంగా ఉంటాం, లేదంటే రోగం ఇష్టం అవుతుంది మలాన్ని దాచుకుంటే. శారీరక రోగాలు. అలాగే మనసులో ఈ మలం లాంటి చెడు ఆలోచనలు మనసులోకి రాణిస్తే మానసిక రోగాలు, మానసిక వ్యాధులతో దుఃఖితులవుతాం. కాబట్టి మలినంతో సమానమైనటువంటి మానసికమైన దురాలోచనలు, పాపపు ఆలోచనలు దూరంగా ఉండటం కోసం మమ్మల్ని మంచి సుబోధ చేయమని ప్రార్థిస్తున్నారు. ఆ రకంగా అంతఃకరణమే పడిన దుష్ట సంస్కారములు. ఏదైనా ఒకడు పని చేస్తున్నాడంటే అది మనస్సులో ఉన్న దాన్ని బట్టి మనసు ఏది చెప్పి చేస్తున్నాడు. తప్పు లేదు దొంగతనం చేయి, తప్పు లేదు వ్యభిచారం చేయి, తప్పు లేదు ఎవరిని కొట్టేయి, తప్పు లేదు ఎవరిని చంపేయి అనే లోపల నుంచి ఆలోచనలు దురాలోచనలు వచ్చినట్టు దాన్ని తీసుకున్నాడు చేసుకెళ్ళిపోతున్నాడు. అంటే మారవలసింది ఏమిటి? మనస్సు మారాలి. మారాలంటే కర్మ ఫలిత సిద్ధాంతం తెలిసి ఉండాలి. చెడు చేస్తే ఎలాంటి హీనమైనటువంటి జన్మ వస్తుంది. ఈనాడు చేసిన కర్మకి ఈనాడు శిక్ష అనిపించక తప్పించుకోవచ్చు ప్రభుత్వం నుంచి, ప్రజల నుంచి. కానీ పరమాత్మ నుంచి తప్పించుకోవడానికి అవ్వదు. అక్కడ క్షమ లేదు. క్షమించే దేవుడు వేదంలో లేడు, శిక్షించే దేవుడే ఉన్నాడు. ఎందుకంటే క్షమిస్తే మళ్ళా తప్పులు చేస్తుంటాడు కాబట్టి క్షమించడం అనేది
వేదదేవుడి దగ్గర లేదు. శిక్షిస్తే భయపడి అలాంటి దుఃఖం రాకుండా జాగ్రత్త పడతాడు. కాబట్టి ఆప్త పురుషులు సుజనులు స్వయం నిష్పాపులై మా పాపమును దుష్టాచరణము మనోమాలిన్యమును స్వచ్ఛమగు మీరు మలమును దూరం చేయనట్లు దూరం చేయుదురుగాక. అది ఎలా శుద్ధి చేయాలి మనస్సుని, దుష్టాచరణని? ఇల్లు అశుద్ధమైతే ఏం చేస్తాం? నీటితో ఎలా కడుక్కుంటాము? శరీరం దుర్గంధం వస్తుంటే నీటితో ఎలా కడుక్కుంటాము? ఆ రకంగా మహాత్ముల యొక్క మంచి బోధనలతో మనం మన మనస్సుని శుద్ధం చేసుకోవాలి. మా అంతఃకరణంపై పడిన దుష్ట సంస్కారాల దుష్ప్రభులను తొలగింపు చేయుదురుగాక. ఇది కాబట్టి మనము సత్సంగాలకి వెళ్ళాలి. రోజంతా నువ్వు ఏమన్నా చేసుకో, వ్యాపారం చేసుకో, ఉద్యోగం ఏమన్నా చేసుకో, కనీసం 1 గంట సత్పురుషుల వాడిని వినటానికి ప్రయత్నం చేసి సమయం ఇవ్వాలి. దానివల్ల మన జన్మ ఏమవుతుంది? సార్థకత అవుతుంది. లేదంటే మళ్ళీ వచ్చే జన్మ మానవ జన్మ వస్తుందో తెలియదు, ఏ చెట్టో పుట్టో క్రిమో కీటకమో ఇప్పుడు ఇంత మలంలో పడిన క్రిమిగానో అవుతుంది. కాబట్టి ఆప్త పురుషుల యొక్క వాక్యం వినాలి, వాటిని ఆచరించి జీవితాన్ని సార్థకం చేసుకోవాలి. ఓం ఇది